గిరిజనానికి మైదాన జనానికి తేడా ఏంటి? మైదాన ప్రాంతంలో అన్ని రంగాల్లో పురుషుల ఆధిక్యమే కనిపిస్తే గిరి ప్రాంతాల్లో పురుషులకు ధీటుగా మహిళలు కూడా ప్రధాన పాత్రలోనే కనిపిస్తారు. మరికొన్ని అంశాల్లో అయితే పురుషుల కన్నా పిసరంత ఎక్కువ ప్రాధాన్యమే కలుగుంటారు. అందుకే సామాజికవేత్తలు గిరిజన ప్రాంతాల్లో కనిపించే సాంప్రదాయపూర్వకమైనటువంటి సామాజిక న్యాయాన్ని ఆధునిక సమాజం కూడా అమలు చేయాలని కోరుతారు. అల్లూరు జిల్లాలోని పాడేరు గిరిజన ప్రాంతంలో కనిపించే శోభాయమానమైన సంస్కృతిలో సమానత్వ స్ఫూర్తి ఎలా పరిడవిల్లుతోందో చూడాల్సిందే. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రైమ్ లైన్ అందిస్తున్న స్పెషల్ స్టోరీని మీరు చూడండి. గిరిపుత్రిని పెళ్లాడిన శంకరుడిని ప్రజలంతా కొలుస్తారు. ఇటీవలే శివరాత్రి పర్వదినాన్ని ఎంతో భక్తిపూర్వకంగా జరుపుకున్నాం. అయితే శివుడు ఆ గిరిపుత్రికను అర్ధాంగిగా స్వీకరించి అర్ధభాగంలో ఆరాధ్యురాలిగా చేసుకున్న వైనాన్ని మాత్రం మైదాన ప్రాంత ప్రజలు పెద్దగా పట్టించుకోరు. ఆధునిక సమాజంలోని అన్ని పుస్తకాల్లో కూడా మహిళలను సమానంగా పరిగణించే ప్రజలు ఆచరణలోకి వచ్చేటప్పటికీ తక్కువ సమానంగానే చూస్తున్నారు. కానీ అల్లూరు జిల్లా వంటి గిరిజన ప్రాంతాల ప్రజలు మాత్రం అక్షరాల ఆ శంకరుడు పాటించే న్యాయాన్ని అమలు చేసి చూపిస్తున్నారు. ఆటైనా పాటైనా పనైనా పవిత్ర కార్యమైనా ఏం చేసినా సరే అందరూ అన్ని విషయాల్లోనూ సమానంగానే బాధ్యత వహిస్తారు. అల్లూరు జిల్లా గిరిజన ప్రాంతంలో పురుషులకు ధీటుగా కాదు, ఇంకో రకంగా చెప్పాలంటే పురుషుల కన్నా కూడా మహిళలే ప్రముఖ పాత్ర వహిస్తారు. అది వ్యవసాయమైనా రాజకీయమైనా సరే అన్నింటా ఆమెనే హైలైట్ అవుతుంది. గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు ఇప్పుడిప్పుడే ఆధునిక నాగరికత వైపు అడుగులు వేస్తున్నారు. ఆధునిక నాగరికత పోకడలు తెలియకున్నా, అక్షరాస్యత లేకున్నా గిరి ప్రాంతంలోని మహిళలు కుటుంబ పోషణతో పాటు పిల్లల పోషణ బాధ్యతలను తమ భుజాలపై మోస్తుంటారు. గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ మంది కొండలపైనే వ్యవసాయం చేస్తారు. కొండలను వదిలితే వారి జీవనాధారమే కష్టమవుతోంది. ఈ క్రమంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ బాధ్యతలు తీసుకునే దృశ్యాలు ఇప్పటికీ సజీవంగానే కనిపిస్తాయి. గిరిజన ప్రాంతంలో చిన్న వయసు నుండే మహిళలు అన్ని బాధ్యతల్లో పాలు పంచుకుంటారు. తమ తల్లులకు ఊటగెడ్డల నుండి నీరు తేవడం వంటి ఇంటి పనుల్లోనూ, పొలం పనుల్లోనూ, అడవి నుండి వంట చెరుకు తేవడం వరకు కూడా తల్లిదండ్రులకు సహాయపడుతూ ఉంటారు. వ్యవసాయ పనుల నుండి తాము పండించిన పంటలను సంతలకు తీసుకువెళ్లి అమ్మేదాకా గిరి మహిళలదే ప్రముఖ పాత్ర. వరి నాట్ల దగ్గర నుండి కాయగూరలు పండించడం, పూల సాగు చేయడం, కాఫీ గింజలు సేకరించడం, అడవిలో లభించే సీతాఫలాలు, ఉసిరికాయ, కుంకుడుకాయలు సేకరించడం వరకు కుటుంబ పోషణకు పనికొచ్చే అన్ని పనులు చేస్తారు. సేకరించిన సరుకులను సంతకు తీసుకొచ్చి గిరి మహిళలే అమ్ముతుంటారు. మైదాన ప్రాంతానికి భిన్నంగా గిరిజన ప్రాంత మహిళలు శ్రమజీవులు. కుటుంబంలో ఆడపిల్ల పుడితే వారికి ఆనందం. మైదాన ప్రాంతంలో మహిళలు పురుషులకు కట్నకానుకలు ఇస్తూ ఉంటారు. ఇందుకు భిన్నంగా గిరిజన ప్రాంతంలో పురుషులే మహిళలకు మొగనాలి పేరిట కానుకలు ఇస్తుంటారు. కష్టపడి పనిచేసే మహిళ తమ కోడలు కావాలని గిరిజనులు కోరుకుంటూ ఉంటారు. ఇలాంటి సాంప్రదాయం నార్త్ ఇండియాలో ఇప్పటికీ ఎంతో ప్రముఖంగా కనిపిస్తుంది. ఆడపిల్లను కన్న తల్లి మళ్ళీ అత్తారింట్లో అడుగుపెట్టేటప్పుడు ఆ పసిపాపను అపురూపంగా సాక్షాత్తు అమ్మవారిలాగే చూసుకుంటారంటే అతిశయోక్తి కాదు. అనేక సందర్భాల్లో మీడియాలో కూడా అక్కడి ఆడపిల్లలు అందుకునే రాచ మర్యాదల గురించి కథనాల రూపంలో వచ్చాయి. అదే సాంప్రదాయం అల్లూరు జిల్లా గిరిజన ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంది. ఇక అరకు ఎంపీగా గత 15 ఏళ్లుగా గిరి మహిళలే అవకాశం దక్కించుకుంటున్నారు. పాడేరు ఎమ్మెల్యేలుగా వరుసగా 10 ఏళ్లు గిరి మహిళలు పాలించారు. అంతకుముందు మణికుమారి రాష్ట్ర మంత్రిగా పనిచేయడం గమనించాలి. మైదాన ప్రాంతాల్లో, పెద్ద పట్టణాల్లో నిర్ణయం తీసుకునేది సాధారణంగా ఆ కుటుంబంలోని పురుషులే చేస్తారు. కానీ గిరిజన ప్రాంతాల్లో కుటుంబ నిర్ణయాలు తీసుకునేది మహిళలే. ఆమె నిర్ణయం మేరకే కుటుంబంలో పలు నిర్ణయాలు జరుగుతుంటాయి. అన్ని సమస్యల్లోనూ ఆమె సలహాలు, సూచనలు తప్పనిసరి. కుటుంబంలో ఆమె మాటే వేదం. ఆధునికతకు, ఆడంబరాలకు దూరంగా నిత్య కష్టజీవి గిరిజన ప్రాంతంలోని మహిళ. కష్టాలను చూసి పారిపోకుండా అసలు కష్టాల్లోనే సంతోషం వెతుక్కుంటూ జీవన యాత్ర సాగించడం గిరి ప్రాంత మహిళలకే చెల్లింది. కుటుంబం కోసం కష్టపడుతూ గిరి ప్రాంతానికే పరిమితం కాకుండా ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో రాణిస్తూ మైదాన ప్రాంత మహిళల కన్నా తామేమీ తక్కువ కాదని, ఆ మాటకొస్తే మైదాన ప్రాంత పురుషుల కంటే కూడా ఏ కోసానా తాము తక్కువ కాదని నిరూపిస్తున్నారు గిరిజన మహిళలు. వారు రాజకీయంగా ఎదగడం నిజంగా ఈ ప్రాంతానికే శుభపరిణామంగా మారింది. పంచాయతీ, వార్డు మెంబర్ నుండి ఢిల్లీ పార్లమెంటు వరకు గిరి మహిళల ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది.
పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి ఇలా అన్ని పదవులను కూడా గిరిజన మహిళలు అలంకరిస్తున్నారు. ఆయా పాత్రలపై తమదైన ముద్ర వేస్తున్నారు. తమ పరిపాలనా చాతుర్యంతో అభినందనలు అందుకుంటున్నారు. పాడేరు నియోజకవర్గంలో 5 మండలాలుంటే అందులో 3 మండలాల్లో మహిళలదే అధికారం. జీకే విధి, చింతపల్లి, పాడేరు మండలాల్లో ఎంపీపీలుగా గిరిజన మహిళలే జేజేలు అందుకుంటున్నారు. అలాగే జీకే విధి మండలానికి, పాడేరు మండలానికి జడ్పీటీసీలుగా గిరిజన మహిళలే రాణిస్తున్నారు. పాడేరు, చింతపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్లు కూడా గిరి మహిళలే కావడం వారి ప్రతిభా పాఠవాలకు తార్కాణంగా నిలుస్తున్నాయి. అడవుల నుండి ఢిల్లీలోని పార్లమెంటు వరకు అన్నింటా తామై, అంతా తామై, మేమున్నామంటూ ముందు వరుసలో ఉన్న గిరి మహిళలను మరోసారి అభినందించాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే 2026 సంవత్సరాన్ని మహిళా వ్యవసాయ సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించడం అనేది మహిళలకు లభించిన నిలువెత్తు గౌరవం. ఇది మహిళలకు, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పనిచేసే మహిళలకు లభించిన అరుదైన గుర్తింపు. ఈ సంవత్సరం వ్యవసాయం, ఆహార వ్యవస్థల్లో మహిళల పాత్రను గుర్తించడం యుఎన్ ఉద్దేశం. ప్రపంచ ఆహార ఉత్పత్తిలో సుమారు 50% మంది మహిళలే ఉన్నారని హైలైట్ చేస్తూ ఈ సంవత్సరానికి అంతటి ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే మహిళలు ఎదుర్కొనే సవాళ్లు, భూమి హక్కులు, ఆర్థిక అసమానత, టెక్నాలజీ, విద్య వంటి రంగాల్లో తగినంత ప్రాధాన్యత మహిళలకు దక్కేలా అవగాహన పెంచాలని కూడా నిర్దేశించుకున్నారు. అలాగే లింగ వివక్ష తగ్గించి విధానాలు, పెట్టుబడులు పెంచడం ద్వారా మహిళలను బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇది మహిళా రైతులకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఇచ్చే చారిత్రాత్మక అవకాశంగా నిపుణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరాంధ్రలోని గిరిజన ప్రాంత మహిళలు పోషిస్తున్నటువంటి ప్రముఖమైన పాత్ర ఎలాంటిదో చెప్పుకోవడం సముచితమే.